అప్పుడు మార్కండేయుడు, నీకు కూడా ప్రభువెవడో వానిని నేను ఆరాధన చేస్తున్నాను. ఇప్పుడు నేను వానిని ఎందుకు ఆరాధన చేస్తున్నానో తెలుసా? ఈ శరీరంతో ఉండిపోవాలని కోరిన వారు రాక్షసులు. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు. నా తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. కొంతకాలం వాళ్ళ ముందు తిరగాడాలనుకుంటున్నాను. నేను అలా ఉండేటట్టు చేయమని పరమశివుని ప్రార్థన చేస్తున్నాను. ఆయన నీకు నాకు కూడా ప్రభువు. నేను ఆయనను ఆరాధన చేస్తుండగా నాకు ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఫలితం ఇవ్వడానికి నీవెవరు? నువ్వెవరు నా ప్రాణములు తీయడానికి? నేను మహేశ్వర పూజ చేస్తుండగా నా ప్రాణములు తీయడం నీ తరమే? నీకు చేతనైతే నా ప్రాణములు తీయి అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. నేను ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు. శివుడు రక్షిస్తాడు రక్షిస్తాడు అంటున్నావు. పిల్లవాడా, నువ్వు ఆ మూఢ స్వభావమును విడిచిపెట్టిరా అని లోపలికి వెళ్ళి ఆ పిల్లవానికి ఎదురుగుండా నిలబడి తనను చూసి భయపడాలని ఒక భయంకరమైన శబ్దమును చేసి చేతిలో మెరిసిపోతున్న ఆ యమపాశమును పైకి తీసి విసిరి ఆ పిల్లవాడి మెడకు వేసి లాగుతున్నాడు. అలా లాగుతుంటే పిల్లవాని కంఠానికి ఉరి బిగుసుకుంటోంది. ఒక్క ఒక పక్క యమపాశం కంఠానికి బొరుసుకుంటుంటే ఆ పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగిలించుకున్నాడు. ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన అన్నాడు, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. నా తండ్రి వెండి కొండ మీద నాట్యం చేస్తున్నాడు. సమస్త దేవతలు ఆయన నాట్యంలో తోడ్పడుతూ ఉంటారు. నా తండ్రి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. ఆయన పాదములు పట్టి ఉండగా ఈ యముడు నన్నేమి చేయగలడు? నేను చంద్రశేఖరుడి పాదములు పట్టుకుని ఉన్నాను. పంకపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం పాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహం భస్మదిగ్ధకళేబరం భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఒంటి నిండా భస్మమును అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మం రాలుతుండేవాడు. మహానుభావుడు. సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు. ఎవని పాదముల మీద శిరస్సు వంచి నమస్కరిస్తే ఆయన పాదములలో నుంచి దేవతల చేత, ఋషుల చేత పూజింపబడిన పువ్వుల వలన కలిగిన గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుండి వచ్చే సహజమైన సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించి ముక్కు పుటములలో నుంచి లోపలికి ప్రవేశించి ఆనందపానము చేత మనస్సు మత్తెక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా ఈ యముడు నన్నేమి చేస్తాడు అన్నాడు. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతాపరిష్కృతచారువామకళేబరం క్షేళనీలగళం పరస్వదధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఈ శ్లోకమును ఆధారము చేసుకుని మార్కండేయ వృత్తాంతమే కొత్త మలుపు తిరిగిపోతుంది. ఆయన అన్నాడు, ఇంత అట్టహాసం చేస్తున్న యముడు కనపడడం లేదు. కంఠం నొక్కుడు పడుతున్నా భయపడడం లేదు. నాకు ఎడమ భాగమునందు ప్రకాశించుచున్న మా అమ్మ పార్వతీదేవి కనపడుతోంది. ఆమె సమస్త శక్తి స్వరూపిణి. నీవు పాశం వేయడం ఆవిడ అనుగ్రహం, ఆ పాశమును లాగడం ఆవిడ అనుగ్రహం. ఆవిడ చేత సగము శరీరము ఆక్రమింపబడిన దయాళువు నా తండ్రి. అటువంటి వాడిని నేను నమ్మి ఉన్నాను. అటువంటి నన్ను ఈ యముడు ఏమి చేయగలడు అన్నాడు. నారదుడు ఈ అష్టకమును వింటూనే కైలాసమునకు పరిగెత్తాడు. శివ, క్రింద ఏమి జరుగుతోందో చూడు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఎదిరిస్తున్నాడు. ఎందుకు ఎదిరిస్తున్నాడో తెలుసా? నేను నా తల్లిదండ్రుల ముందు ఈ ఉపాధితో తిరగాలని అనుకుంటున్నాను. అది ఇమ్మని శివుని అడుగుతున్నాను. ఆయన ఇస్తాడని నమ్ముతున్నాను.
ఇవ్వలేడని నువ్వు తీసేస్తున్నావు. నిన్ను శరణాగతి చేస్తున్నాడు. ఈశ్వర, నీవు కదిలి లోకమునకు భక్తి శక్తిని నిరూపిస్తావా? ఇలాగే కూర్చొని శివుడు లేడని లోకమునకు చెబుతావా? నీ ఇష్టం తేల్చుకో అన్నాడు నారదుడు. కుండలీకృతకుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః భేషజం అఖిలాపదాపమహారిణం భేషజం భవరోగిణాం అఖిలాపదామపహారిణం దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనివర్షణం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. తన పూనికకు ఆధారములను చూపిస్తున్నాడు. ఇతఃపూర్వము ఒకడు నిరీశ్వర యాగం చేశాడు. శివుడు ఏమి చేయగలడని ఇలాగే ప్రలాపించాడు. శివుడు స్వయంగా వెళ్లకుండా ఇలా ప్రలపించిన వాడి కుత్తుక కత్తిరించాడు. జట ఒక్కదానిని తీసి కొడితే వీరభద్రుడు పుట్టాడు. అటువంటి వాడిని నేను నమ్మి ఉన్నాను. వాడు ఉండగా నీవేమి చేయగలవు? భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరితంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారణభూహుతాసన సోమపానిఖిలాకృతం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. నాకెందుకు కనపడాలని అనుకుంటున్నావా? శంకరుడు భక్తుల పట్ల వాత్సల్యమును ఉన్నవాడు. నేను నమ్మాను అంతే, వాత్సల్యంతో వచ్చి తీరుతాడు. విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. ఈ విశ్వమునందున్న ఓ యముడా, సమస్తమును సృష్టించిన వాడు నా తండ్రి, నిలబెట్టినవాడు ఆయన. చిట్ట చివరకు నిన్ను నన్ను లోకములను లోపలికి తీసుకోగలిగిన వాడు ఆయన. ఆయన ప్రభు, నీవు కూడా ఆయన కింకరుడివి. కింకరుడవైన నీకు ఆయనను నేను స్తోత్రం చేస్తుండగా నా ప్రాణాలు తీసే అధికారం నీకు ఎక్కడ ఉంది? నా తండ్రి ఈ ప్రపంచములనంతటినీ సంహరించగల సమర్థుడు. త్రిశూలం పట్టుకొని వచ్చాడంటే నీ బ్రతుకు బయటపడిపోతుంది. నీవు నన్నేమి చేయగలవు అని అడిగాడు. ఇలా అడుగుతూ ఇక కంఠం చేరబోతూ అష్టకంలో 8వ శ్లోకం చెప్పి నా తండ్రి పాదములు పట్టుకుంటున్నాను అని శివలింగమును గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకోవడంలో కంఠానికి పడిన పాసం శివలింగమునకు తగిలింది. అంతే, ఒక్కసారి శివలింగం పెటిల్లున పేలిపోయింది. వామార్థ భాగమునందు పార్వతీదేవితో ఒక్కసారి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమ కాలి పాదంతో యమధర్మరాజు వక్షస్థలం మీద ఒక తన్ను తన్నేటప్పటికీ యమధర్మరాజు నేల మీద విరుచుకు పడిపోయాడు. అప్పుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక్క పోటు పొడిస్తే యముడు మరణించాడు. మరణిస్తే ఇంతటి మార్కండేయుడు, ఇంత భక్తితో ప్రార్థన చేసినవాడు ఏమి నా స్వామి కారుణ్యము అని తెల్లబోయాడు. నిజానికి ఎవరినైనా తన్నవలసి వస్తే కుడికాలుతో తన్నుతారు. కానీ ఇక్కడ శివుడు యముడిని ఎడమకాలితో తన్నాడు. ఇక్కడ ఎడమ పాదము ఎందుకు లేచింది? వామార్థ భాగమునందు పార్వతి ఉంది. ఏరా, నువ్వు చేసిన ధూర్తతనానికి నీ పాశం ఆ పిల్లవాడు శివలింగమును కౌగిలించుకోవడంలో మా వారికి తగిలింది. నువ్వు గొప్ప అపచారము చేశావు కాబట్టి ముందు ఎగిరిపోయేటట్టు ఎడమపాదం తన్నింది, అనగా అమ్మవారు తన్నింది. యముడు కింద పడిపోయిన తర్వాత త్రిశూలపు మొన అప్పుడు తగిలింది. లోకాన్ని చంపే యముడు చనిపోయాడు. శివానంద లహరిలో శంకరాచార్యుల వారు అన్నారు, వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం సమత్పురశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో
సదాంగీకురు. స్వామి, ఆనాడు యమధర్మరాజు వక్షస్థలం మీద మీ పాదమును ఎత్తిపెట్టి తన్నినప్పుడు నీ పాదం ఎంత కందిపోయిందో, శ్రీశైల క్షేత్రంలో ఎక్కడ చూసినా ఓషధులు, రాళ్ళు, ముళ్ళు, పొదలు వాటి మీద తిరుగుతుంటావు కదా, నీ పాదములు ఎంత సొక్కిపోయాయో. 2 మణిపాదికలు ఇస్తాను వేసుకో తండ్రి, నా మనస్సునే మణిపాదికలు ఇస్తాను, ఇవి తొడుక్కో అన్నాడు. మన కోసమని అవకాశం దొరికితే చాలు శంకరాచార్యుల వారు వారి మనస్సు తీసుకువెళ్ళి అక్కడ పెట్టేస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఈ శ్లోకములు చదువుకుంటూ ఉండాలి. దీనికి ఫలశ్రుతి సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు.